శ్రీమాణిక్య ప్రభు చరితామృతం తాత్య వివాహము అమృతకుండములో 6 నెలలు నివసించిన తరువాత ప్రభువు కళ్యాణికి తిరిగి వచ్చారు. ప్రభు భక్తులు వారి మహత్యం చూపమని అడిగితే వాళ్ల ఇష్టప్రకారంగా నడుచుకుని అందరినీ సంతృప్తి చేసేవారు. ప్రభువు యొక్క ఇంటి పరిస్థితి సాధారణంగా ఉండేది. ప్రభువు అన్నగారైన హనుమంతాదా వివాహం బాలచంద్ర దీక్షిత్ గారి కుమార్తెతో జరిగింది. ఆ సాధ్వి పరమభావికయే ఉండేది. సర్వగుణ సంపన్నురాలైన భార్య దొరకడం వల్ల హనుమంత్ దాదాకు సమాధానం కలిగింది. ప్రభువుపై ఆమెకు అనన్యమైన భక్తి భావము ఉండేది. ప్రభువుపై పూజ్యభావంతో ప్రేమతో ఏది అడిగితే అది చేస్తూ ఆనందంగా గడిపేది. ఇంట్లో అందరి ఇష్టాలు గమనిస్తూ అందరికీ అన్ని ఉన్నంతలో అమరుస్తూ సంసారాన్ని సుఖంగా నడిపించేది. ఇంట్లో ఏది కావాలన్నా ప్రభు సామర్థ్యంతో లభించేది. కాని ఆ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు. స్వల్పకాలంలోనే ఆమె మరణించింది. సుశీలయై సదాచార సంపన్నురాలైన పత్ని వియోగంతో హనుమంతాదా తీర్థయాత్ర చేయాలనే సంకల్పంతో ఇంట్లోంచి బయలుదేరి వెళ్లారు. ఈయన చాలా రోజులు బయటనే నివసించారు. ఈయన తరువాత చెల్లెలు చిమ్నా బాయి ఉండేది. ఈమెపై తల్లికి ప్రీతి ఎక్కువగా ఉండేది. ఈమెకు 8 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది. మనోహర మాణిక్ ప్రభు మహారాజు వ్రాసిన పద్యభాగ చరిత్రలో వివాహము అయిన కొన్ని నెలలకే చిమ్నాబాయి చనిపోయారని వ్రాశారు. ఇతర చరిత్రకారులు ఈమె విషయం వ్రాయలేదు. అమృతకుండము నుండి ప్రభువు కళ్యాణికి వచ్చిన తరువాత గ్రామంలోని జనులకు ప్రభువుపై భక్తి పెరిగింది. ప్రభువుతో ఆటలాడిన వాళ్లలో కొందరు ప్రియ శిష్యులు అయ్యారు. అప్పుడు ఇంట్లో తల్లి మరియు నృసింహ తాత్య ఉండేవారు. హనుమంతరావు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మామకుడా వారివెంట వెళ్లారని అందరూ అనుకున్నారు. నృసింహ తాత్య విద్యనభ్యసించేవారు. చిన్నప్పటినుండి తెలివైనవారు. కుటుంబ పోషణ చేసి కుటుంబం నడిపిస్తాడని తాత్యాపై భయమకు అపారమైన ప్రేమ ఉండేది. కళ్యాణిలో కొంతమంది ప్రేమ భావంతో ఉండే ప్రభు భక్తులు ఉండేవారు. కొందరు నిష్కారణంగా ద్వేష భావం కలవారు కూడా ఉండేవారు. సత్పురుషులపై నిష్కారణమైన ప్రేమ చూపించేవారి లాగే నిష్కారణంగా ద్వేషం చూపించేవారు కూడా ఉంటారు. ఇది సాధారణ విషయమైనా ఆ కుచేష్ట చేసేవారు అందరూ కలిసి ప్రభువు యొక్క శక్తిని పరీక్షించడానికి ఏదైనా కారణము దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉండేవారు. కళ్యాణ్లో దేశపాండే వద్ద గుమాస్తా అయిన లక్ష్మణరావ్ అనే పేరుగల గృహస్థు ఉండేవారు. ఈ గ్రామ సంఘంలో సభ్యుడు అయి ఉండడం వల్ల అందరితో పాటు ప్రభువు వద్దకు దర్శనానికి వచ్చారు. అంతఃకరణలో శ్రద్ధ ఉండేది కాదు. గ్రామంలో ఇతర శిష్యులు ప్రభువుతో పరిచయం ఉండడం వల్ల ప్రేమ కనపరిచేవారు. ఒకరోజు ప్రభువు తన శిష్యుగణంతో కూర్చుని ఉన్నప్పుడు ఇతరులతో పాటు లక్ష్మణరావు కూడా ప్రభు దర్శనార్థం వచ్చారు. అనేక విషయాలు మాట్లాడుతుండగా నృసింహ తాత్య యొక్క వివాహ విషయం చర్చకు వచ్చింది. తాత్య ఇప్పుడు వయస్సులో ఉన్నారు, వివాహం ఎందుకు చేయరాదు అని లక్ష్మణరావు అడిగిన ప్రశ్నకు ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పారు. మేము ఫకీరులము, మా దగ్గర పైసా లేదు, ఊర్లో ఇల్లు లేదు, పొలము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాత్యాకు పిల్లను ఎవరిస్తారు అని. అది విని వెంటనే లక్ష్మణరావు అలా ఎలా అవుతుంది? పెళ్లికి కావలసిన ఖర్చు మీరు పెట్టగలిగితే పిల్లను ఎవరైనా ఇస్తారు అన్నారు. పెళ్లికి కావలసిన ఖర్చు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రభువు అన్నారు. అలా మీరు ఖర్చు పెట్టడానికి సుముఖంగా ఉంటే నా చెల్లెల్ని మీ తాత్యాకు ఇవ్వడానికి ఒప్పుకుంటాను అని లక్ష్మణరావు అన్నారు. 10 మందిలో ఇలా లక్ష్మణరావు ఎందుకు అన్నారంటే ఆయనకు ఖచ్చితంగా ప్రభువు వద్ద అంత ధనం సామగ్రి లేవని తెలుసు. ఆ సమయంలో ప్రభువు అన్న యాత్రకు వెళ్లారు. ఆపదలో ఆదుకొనే మామకూడా కళ్యాణులో లేరు. ప్రభువు యొక్క స్వంత ఆస్తి అంటే జోళి మరియు లంగోటి. ఈ సాధువుకి అప్పు
ఎవరిస్తారు మాటల్లో అపహాస్యం చేస్తే ఏమవుతుంది? అని లక్ష్మణరావు ఆలోచించి అలా అన్నారు. కాని ప్రభువు అతని అంతరంగం తెలుసుకున్నారు. ఏ ఉద్దేశంతో అన్నా కూడా ప్రభువు అతను అలా అడిగే పరిస్థితి కల్పించేవారు. అది విని వెంటనే ప్రభువు సరే మీ మాటల్లో నిజముంటే ఇప్పటికిప్పుడు నిశ్చయం చేసేయండి. మీరు అన్న వాటికి ఒప్పుకుంటున్నాము అని అన్నారు. అదే సమావేశంలో పెళ్లి నిశ్చయమై ఇరువైపుల వాళ్లు ఆమోదం తెలిపారు. లక్ష్మణరావు స్వయంగా పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు వ్రాసి ఇచ్చారు. పెళ్లి నిశ్చయమైంది. కాని ప్రభువు ఇంట్లో మాత్రం ఏమీ లేదు. ఒకేసారి పెళ్లికి కావలసినంత సామాగ్రి ఎక్కడి నుండి వస్తుంది? ప్రభువు శిష్యులకు, భక్తులకు ఏర్పాట్లు ఎలా అవుతాయో అనే ఆలోచన కలిగింది. ఏర్పాట్లు కాకపోతే ప్రభువుకు అవమానం అవుతుంది. ఈ విధంగా వారంతా ఆలోచిస్తుండగా రాత్రి వాళ్లలో కొందరు భక్తులకు గ్రామదేవతయైన హనుమంతుని దర్శనమై మారుతిరాయుడు వాళ్లకు ప్రసాదం ఇచ్చినట్లుగా స్వప్నం వచ్చింది. అప్పుడు వారికి సంతోషమైంది. కాని సమస్య పరిష్కారం కాలేదని చింతిస్తుండగా బసపానే వైశ్య షావుకార్వీరి చింతకు కారణం తెలుసుకుని సమయస్ఫూర్తితో మీరు చింతించకండి, ఇలాంటి మహత్వమైన కార్యానికి కావలసిన సామాగ్రి ద్రవ్యము నేనొక్కడినే ఇస్తాను. ప్రభు కృపతో నాకు మంచి జరుగుతుంది అని కావలసిన పూర్తి సామాగ్రి బండిలో తీసుకొచ్చి ప్రభు ఇంట్లో అప్పగించారు. తల్లికి ఇతర శిష్యులకు చాలా ఆనందమైంది. బస్సప్ప ప్రభువుపై అపార భక్తి కలవారై ఉండేవారు. సామాగ్రి వచ్చిన వార్త ప్రభువుకు తెలియజేయగానే ప్రభువు నవ్వుతూ ఇదంతా దత్తుని కృప అన్నారు. పెళ్లి తయారీ విషయం లక్ష్మణరావుకి తెలియగానే తను ఇప్పుడు ఏమి చేయలేక పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రభువు ఇంట్లో మూర్తివంతమైన కామధేనువు నివసించేది. ఎప్పుడూ ఏ వస్తువుకు తక్కువ కాలేదు. పెళ్లి సమారంభములో ఏదైనా విఘ్నము కలిగించాలని లక్ష్మణరావుతో పాటు వారితో ఉన్న వారికి అనిపించింది. పెళ్లి సమయంలో 20 నుండి 40 మంది వరకు వస్తారని చెప్పి 300 నుండి 400 మందిని భోజనానికి తీసుకుని వచ్చారు. ప్రభు యొక్క శిష్య బృందానికి చింతయే కొంతమందికే చేసిన పదార్థాలు అందరికీ ఎలా సరిపోతాయని ఈ విషయం ప్రభువుకి చెప్పాలని వెళ్లారు. ప్రభువు అప్పుడు నిద్రలో ఉన్నారు. నిద్రలో నుండి లేచి చింతించకండి అన్నారు. ప్రభువు ముఖంలో కొంచెం కూడా చింత కనిపించలేదు. మొత్తం గ్రామం భోజనానికి వచ్చినా సరిపోయేటట్లు చేయడానికి దత్తుడు సమర్థుడై ఉన్నాడు. ఇలా అని ప్రభు వండిన పదార్థాల దగ్గరికి వెళ్ళి తన చేతిలోని యోగదండముతో వాటిపై త్రిప్పి బయటకు వచ్చి విస్తళ్ళు వేయండి అని ఆజ్ఞాపించారు. సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్కి జై ఇలా అంటూ వడ్డించడం ప్రారంభించారు. భోజనం అందరికీ సరిపోతుందని తెలియగానే ఉద్దేశపూర్వకంగా వారిని పరీక్షించాలని కొందరు వడలు కావాలని అడగగానే వారి విస్తళ్లలో వడలు వడ్డించారు. ఇంకా ఏమి కావాలని అడిగితే అన్నీ వడ్డించారు. ఇక పరీక్షించడానికి ఏ అవకాశం దొరకలేదు. ఒక పక్క ప్రభు భక్తుల ప్రభునామ జయ జయకారాలతో భోజన పంక్తి జరిగింది. ఈ విధంగా అపూర్వ సంబరంతో భోజన సమారంభం జరిగింది. తర్వాత చాలా పంక్తులైనా ఇంకా అన్నం మిగిలింది. గ్రామంలోని ఆవులకు కూడా వేశారు. ఇంకా మిగిలింది జలచరాలకు కూడా దొరకాలని చెరువులో కూడా వేశారు. ఇదంతా చూసి మిగతా అందరికీ దుఃఖం కలిగింది. లక్ష్మణరావుకైతే బాధ కలిగింది. ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. రెండో రోజు లక్ష్మణరావుకి కడుపు నొప్పి వచ్చింది. నొప్పితో బాధపడుతూ నేను ప్రభు విషయంలో తప్పు చేశాను అని తెలుసుకుని ప్రభువు శరణు కోరాలని ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు కాళ్లముందు పడి క్షమించమని అడిగారు. ప్రభు అతన్ని లేపి అతని దుఃఖాన్ని నివారించి 4 విషయాలు బోధించి సంతోషంతో తిరిగి పంపించారు. ఇతరులు సిగ్గుతో తలవంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రభువునే ఇలా పరీక్షించే దుష్టకృత్యం గ్రామ దేవతకు ఇష్టం కాలేదు.
గ్రామదేవతకు కోపం వచ్చిన విషయం తెలుసుకొని ప్రభు తన శిష్యులతో అన్నారు, జాగ్రత్త, ఈ గ్రామంలో ఏదైనా అనర్థం జరగబోతోంది అని చెప్పి ప్రభు కొన్ని రోజులు అదృశ్యమయ్యారు. ప్రభువు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియలేదు. గ్రామంలో కొన్ని రోజులకు మంటలు లేవడం, కలరా వ్యాపించడం జరిగాయి. అంతటా హాహాకారాలు నిండాయి. వృద్ధులు, పిల్లలు వ్యాధుల బారిన పడ్డారు. గ్రామంలో కలరా వ్యాపించింది. అందరూ ప్రభు నామస్మరణ చేశారు, కాని ప్రభు ఆచుకీ దొరకలేదు. నృసింహ తాత్య కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అప్పుడు తల్లి ప్రభువును ప్రార్థించగానే వెంటనే ప్రత్యక్షమై తాత్యాకు తీర్థం ఇచ్చిన వెంటనే జబ్బు నయమైంది. ఈయన భార్య, తల్లి గారింటిలో ఉండేవారు. అక్కడ ఆమె జబ్బు బారిన పడి మరణించింది. అది విని లక్ష్మణరావుకి దుఃఖం కలిగింది. ప్రభువు యొక్క స్మరణ కలుగసాగింది, కాని ప్రభుదర్శన యోగం కలుగలేదు. తాత్య మహారాజు భార్య బహినాబాయి మరణం వల్ల బయమ్మకు దుఃఖం కలిగింది. కాని ప్రభు మాతృశ్రీ యొక్క దుఃఖాన్ని తెలుసుకుని సముదాయించారు. అప్పటినుండి లక్ష్మణరావు ప్రభువు యొక్క పరమ భక్తులు అయ్యారు. దాంతోపాటు ప్రభువును అపహాస్యం చేసేవాళ్లకు తగిన శాస్త్రి జరిగి ప్రభువుపై భక్తితో ఉండేవారు. ప్రభువు యొక్క లౌకిక పారమార్థికత రోజురోజుకు ఎక్కువ అయి అన్ని జాతుల ప్రజలు ప్రభు దర్శనార్థమై వచ్చేవారు. హిందూ జనుల వలె ముసల్మాను వ్యక్తులు కూడా ప్రభు వద్దకు వచ్చేవారు. మొదట ముస్లిం మతంలోని పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చేవారు. వారు ప్రభువును పరీక్షించాలని తమ మతంలోని క్లిష్టమైన ప్రశ్నలు వేస్తూ వాదోపవాదాలు చేసేవారు. ప్రభువు అన్ని ధర్మాలలోని శ్రేష్టమైన తత్వంపై విడమర్చి చెప్పేవారు. పెద్ద పెద్ద మౌళీలను చకితులు చేసే జ్ఞానం ప్రభువు వద్ద ఉండడం చూసి వాళ్లంతా విస్మయులయ్యారు. ప్రభువు యొక్క అగాధమైన జ్ఞానం గురించి తెలుసుకొని ప్రభు భక్తి పరాయణులయ్యారు. కాని కొంతమంది ముస్లింలకు ఇది నచ్చక మనం ఇంత పండితులమైన మనల్ని ఎవరు అడగట్లేదు కాని ప్రభువుకేమో ఇంత విలువ అని మనస్సులో అనుకుని ప్రభువును మంత్రప్రయోగంతో చంపాలనుకొని సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం ఆ ప్రయోగం చేద్దామనుకున్న వ్యక్తి అన్నకు నచ్చలేదు. ప్రభువులాంటి అసామాన్యమైన సామర్థ్యంకల వారిని చంపడానికి ప్రయత్నించడం సాధ్యం కాదు. కాని అదే వికటిస్తుందని మిగతా వారందరికీ భయం కలిగింది. ఆ ముసల్మాను మంత్రప్రయోగం చేయాలనుకునే సరికి ఆ మంత్రదేవతకే భయంకరమైనదిగా అనిపించింది. ప్రభువుపై ప్రయోగించడమంటే మంటపై కట్టెపుల్ల వేస్తే అది భస్మం కావడానికి ఎక్కువ సమయం అవసరముండదు కదా. ఈ విధంగా ఆలోచించి ఆ మంత్రాధి దేవత ఆ ముస్లిం యవనుడిపైనే తిరగబడింది. ఏ శక్తినైతే తను అనుకూలం చేసుకుని ఆరాధించాడో అదే శక్తి అతనిపై తిరగబడింది. అతని దుర్దశను ఎలా వివరించగలం? ఆ యవనుడి స్థితి చూసి అతని సోదరునికి ఏం చేయాలో అర్థంకాలేదు. అతనికి ప్రభు సామర్థ్యంపై పూర్తి విశ్వాసముండేది. సోదరుడు దీనినుండి ముక్తి పొందడానికి ప్రభువే సమర్థుడని నమ్మివారినే శరణు వేడుకోవాలని అనుకున్నారు. ప్రభువు దగ్గరికి వెళ్ళి, నాకు అభయమివ్వండి, క్షమించండి అని అంటూ, నేను మీ దాసుణ్ణి, మీ శరణు వేడుకుంటున్నాను. నాపై కృపతో మా ఇంటికి రండి అనగానే ప్రభువు ఎంత వారించినా వినక తన ఇంటికి తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. తన సోదరుడు ప్రభువుకు భయంకరమైన అపరాధం చేశాడు. అందువల్ల మృత్యు ముఖంలో ఉన్నాడు. అదంతా మరిచి అతను ప్రభువుతో మా ఇంటికి వచ్చి సోదరుని కష్టం దూరం చేయాలని ప్రార్థించాడు. అది విని ప్రభువుకు అతనిపై దయ కలిగింది. ప్రభువు సహృదయంతో తన శిష్య బృందంతో వాళ్ల ఇంటికి వెళ్లారు. ప్రభువు రాగానే ఉచితాసనము వేసి చేతులు జోడించి ఈ విధంగా విన్నవించుకున్నాడు. నా సోదరునికి ప్రాణదానం చేయండి. అతను ఘోర అపరాధం చేశాడు అని తన సోదరునికి మంత్రప్రయోగం తిరగబడి మత్యుముఖంలో ఉన్న విషయం ప్రభువుకి వివరించాడు. ప్రభువుని చూడగానే ఆ దుష్టబుద్ధి అయిన
యవనుడికి సిగ్గు కలిగింది. అప్పుడు సోదరుడు తనతో, ఇప్పటికైనా మరణద్వారంలో ఉన్నావు, తప్పు ఒప్పుకొని ప్రభువుని క్షమించమని వేడుకో అనగానే ఇప్పటివరకు జరిగినదంతా వివరించి ప్రభువును ఈ కష్టం నుండి కాపాడాలని వేడుకున్నాడు. నీ దేవతే నీకు తిరగబడింది, ఇక ఇప్పటినుండి ఈ దుష్ట ప్రవృత్తిని వదిలేయి, ఇతరులకు చెడు జరగాలని చూస్తే తనకే చెడు జరుగుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకో అని బోధించి దుఃఖ విముక్తి కలిగించారు. ప్రభువుకి ఎప్పుడు శత్రువు, మిత్రుడు సమానమే. దుష్టజనుల క్రూరత్వం పోయివారినుండి ఇతరులకు ఏ ఉపద్రవం కలగకుండా చేయటం ప్రభు కర్తవ్యాలలో ఒకటి. తరువాత ప్రభువుని ద్వేషించేవారు చాలా తక్కువయ్యారు. కళ్యాణ్లో నివసించేటప్పుడు ప్రభువు అప్పుడప్పుడు అదృశ్యం అయ్యేవారు, ఎక్కడికి వెళ్లేవారో ఎవరికి తెలిసేది కాదు. నృసింహ తాత్య పెళ్ళి అయి అతని భార్య తొందరగానే మరణించిందని బయమ్మ మనస్కు కష్టం కలిగింది. తన ముగ్గురు పుత్రులలో కుల వృద్ధి చేసేవారు ఒక్కరే ఉండడం వల్ల అతని గురించి బయమ్మకు చింత కలిగింది. ఈ విషయం బయమ్మ ప్రభువుకి తెలియజేసింది. పెళ్లి యోగం వస్తే తనంతటతానే జరుగుతుంది అంటూ ప్రభువు మౌనంగా ఉండేవారు. ఇలా అనగానే తల్లికి సమాధానమయ్యేది కాని తల్లి అంతరంగము ప్రభువు తెలిసినవాడై ఆ పని చేయడం కష్టం అనిపించలేదు. హళిఖేడ్ బాలచంద్ర దీక్షితుల పరిచయస్థులు యశ్వంతరావు కోరెకలనేవారు హైదరాబాద్లో నివసించేవారు. బాలచంద్ర దీక్షితుల ఇంట్లోని వారందరికి ప్రభువుపై అపారమైన భక్తి ఉండేది. ఆయన పుత్రుడు నారాయణ దీక్షిత్ ప్రభు భక్తులు. అతని తల్లి అయిన జయమ్మ ప్రభువుపై పుత్రప్రేమ చూపించేవారు. ఆమె నృసింహ తాత్య భార్య పెళ్లి కాగానే మరణించిందని విని చాలా దుఃఖించారు. జరిగింది విని మళ్లీ తాత్యాకు వివాహం జరిపించాలని పిల్లను చూసే బాధ్యతను తనపై వేసుకున్నారు. కొరెకల్ ఇంటివారు జయమ్మకు మంచి పరిచయస్థులు. యశ్వంత్ రావు కోరెకల్కు 2 పుత్రులు, 2 కుమార్తెలు ఉండేవారు. కుమార్తెల పెళ్ళిళ్ళు ఇంకా కావలసి ఉండెను. ఇద్దరిలో పెద్ద కుమార్తె విఠాబాయి నృసింహ తాత్యాకి తగిన భార్య అవుతుందని యశ్వంతరావుని అడిగారు. అతని అనుమతి తీసుకొని పెళ్లి నిశ్చయం చేసుకొని ఈ విషయం ప్రభువుకి తెలియజేశారు. అప్పుడు ప్రభువు మాతృశ్రీకి పరమానందం కలిగింది. ఈ పెళ్లి వల్ల ఇరువర్గాల్లో మరియు శిష్యబృందంలో సంతోషం కలిగింది. ప్రభువు ఇంట్లోని కామధేనువు వల్ల ఎప్పటిలాగానే కార్యము నిర్విఘ్నంగా జరిగింది. మొదట జరిగిన మూర్ఖమైన పనివల్ల తగిన శాస్త్రి జరిగిన విషయం తెలుసుకొని మళ్లీ విఘ్నం కలిగించకూడదని నిశ్చయించుకొని ఆ ఊరివాళ్లు వెళ్లి యథారీతిన పెళ్లి జరగడానికి సహాయపడ్డారు. కళ్యాణి నవాబు కూడా ధనాన్ని పంపించడం వల్ల 1000 రూపాయలు ఖర్చు చేశారు. ప్రభు ఇంటి కార్యము అంటే కళ్యాణి నగర్ కళ్యాణం కోసమని అందరికీ భావన ఉండేది. ప్రభువుపై నిరుపమానమైన ప్రేమతో అందరూ ప్రభువును సంతృప్తపరిచారు. ముందు చెప్పినట్లుగా ప్రభువు కొన్ని రోజులు కళ్యాణిలో నివసించి అక్కడి నుండి బయటపడ్డారు. ఎన్నోసార్లు ప్రభువు అదృశ్యమయ్యేవారు. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉండడం వల్ల అందరికీ అది అలవాటైపోయింది. అప్పటినుండి ప్రభువు గురించి చింతించడం తక్కువైంది. హనుమంతరావు దాదా మామతో పాటు తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చారు. ఇంటి పరిస్థితి యథావిధిగా సాగుతుండేది. అందువల్ల ప్రభువు అక్కడ తప్పకుండా ఉండాల్సిన అవసరం కనిపించలేదు. తన మనస్సులోని కారణం ఎవరికీ చెప్పకుండా ప్రభువు అదృశ్యమయ్యేవారు. అందువల్ల చాలామంది శిష్యులు వెంట ఉండేవారు కాదు. ప్రభువు యొక్క మహిమలు అన్ని దిక్కుల విస్తరించడం వల్ల దూరం నుండి అనేకమంది వచ్చేవారు. కళ్యాణి ఒక తీర్థక్షేత్రంగా మహత్యం సంపాదించుకుంది. ఎంతోమంది రోగులు, ఇంకా ఎంతోమంది ద్రవ్య సహాయార్థం, ఇంకొందరు పిశాచ బాధ దూరం చేసుకోవడానికి ఇలా వేలమంది నిత్యం కొత్త కొత్త కారణాలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. వారికి ప్రభువు నుండి అంతో ఇంతో ప్రసాదం దొరికేది. ఎంతోమంది యోగులు సేవ చేయడానికి ప్రభువు వద్ద వచ్చి ఉండేవారు. ఎంతోమంది మాధుకరి అడిగి చేసేవారు. చాలామంది ప్రభువుతో పాటు భోజనం చేసేవారు.
శ్రీమంతులు ఇంటినుండి తెచ్చుకొని తినేవారు. ఇలా వేలమంది ప్రభువుతోనే ఉండేవారు. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రభు సేవ చేసేవారే. స్త్రీలు రాగి చెట్టుకు ప్రదక్షిణ చేసి ప్రభువు వద్ద ప్రసాదం తీసుకొనేవారు. ఎంతోమంది స్త్రీలు పిల్లల కోసం చేసిన మొక్కు తీరిందని ప్రభు వద్దకు వచ్చి నివేదించుకొనేవారు. కొందరు బ్రాహ్మణ భోజనము చేయించి ప్రభువుకు నైవేద్యం తెచ్చిచ్చేవారు. ఏమని వర్ణించేది? వేలమంది జనుల దేహాలలో ఉన్న పిశాచాలకు ప్రభువు వద్ద ముక్తి లభించేది. ఏ ప్రదేశంలో అయితే ప్రభువు జన్మించారో, ఏ ప్రదేశంలో ప్రభువు పెరిగారో, ఏ ఊర్లో అయితే తన సమయస్ఫూర్తితో అనేక విధాలైన ఆటలు ఆడారో, ఆ కళ్యాణ్ ఊర్లో ప్రభుదైవమై అబాలగోపాలానికి పూజనీయులయ్యారు. ఇది ప్రభు చరిత్రలో ఒక అద్భుతమైన విశేషము. ప్రభువుతో ఆటలాడినవారు తరువాత పరమభక్తులు అయ్యారు. ఇంట్లోనివారు, ఆప్తమిత్రులు పరమపూజ్యంగా కొలిచేవారు. అప్పుడు ప్రభువు వయస్సు 25 సంవత్సరాల లోపుగానే ఉండేది. ఇంత తరుణ వయస్సులోనే ప్రభువు యొక్క దివ్య సామర్థ్యం నలుదిక్కులా వ్యాపించి జనం రావడం క్రమంగా పెరిగింది. కళ్యాణిలో జనం పెరిగి అక్కడ ఎప్పుడూ నిత్యశ్రీ నిత్య మంగళంగా జనం సంతోషంతో ఉండేవారు. ఇలాంటి సమయంలో ప్రభువు హఠాత్తుగా అదృశ్యమయ్యారు. ప్రభువు ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో ఎవరికీ అర్థం కాలేదు. ఏమి చేయలేక ఎప్పుడు దర్శనమిస్తారో అని ఎదురుచూస్తూ ఉండేవారు. ఇక్కడ చాళకాపురంలో ప్రభువు ప్రత్యక్షమయ్యారు. కళ్యాణ్ నుండి 6-7 క్రోసుల దూరంలో చాళకాపూర్ అనే గ్రామముంది. అక్కడ మారుతి జాజ్వల్యమైన దైవమని సర్వప్రసిద్ధమైనది. అక్కడ మారుతి ఉగ్రస్వరూపంలో ఉన్నారు. గుడి ఊరి బయట అరణ్యంలో ఉండడంవల్ల అక్కడ ఎవరు నివసించేవారు కాదు. దగ్గరలో దట్టమైన అడవి ఉండడంవల్ల, క్రూరముగాల భయం వల్ల, మారుతి యొక్క ఉగ్రస్వరూపం వల్ల ఎవరైనా మనుష్యులు ఆ ప్రదేశంలో ఎలా ఉండగలరు? గుడి పూజారి ఊళ్ళో ఉండేవారు. తెల్లవారగానే పూజ ముగించి ఆరతి కాగానే నందా దీపం రాత్రంతా సరిపోయేటట్లు నూనె పోసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకునేవారు. గుడిలో సేవ చేసేవాళ్లు కూడా ఎవరూ రాత్రి ఉండేవారు కాదు. మారుతి భయంకరమైన స్వరూపంతో ఎవరినీ ఉండనీయరని సామాన్యులు అనుకునేవారు. కాని నిజంగా చూస్తే ఆ నిర్జనారణ్యంలో ఎవరికీ ఉండడానికి ధైర్యం చాలేది కాదు. పగలే భయపడతారు, ఇక రాత్రి వేళ ఎవరుంటారు? కాని ఈ మారుతిపై గ్రామంలోని వారికి భక్తి అమితంగా ఉండేది. అందుకని మధ్యాహ్నం వేళ జనం ఎక్కువగా వచ్చేవారు. మారుతి జన్మోత్సవము పూజ సంవత్సరమంతా జరిపేవారు. ప్రతి శనివారం పల్లకీ సేవ చేసేవారు. ఆ సమయంలో జనం ఎక్కువగా పోగయ్యేవారు. చైత్రమాసంలో జన్మోత్సవము జరిపితే ఆ ప్రదేశంయాత్రా స్థలంగా కనిపించేది. ఆ సమయంలో తప్ప ఇతర వేళలో సంధ్యా సమయం తరువాత ఆ వైపుకు ఎవరూ వచ్చేవారు కాదు. మారుతిరాత్రి వేళలో ఏకాంతంగా ఉండేవారు. ఆ సమయంలో మారుతిని కలవాలని ప్రభు దేవాలయంలోనికి వెళ్లారు. ప్రభువు మరియు మారుతి యొక్క అపూర్వ కలయికలో ఏం జరిగిందో తెలుసుకునే మార్గం ఏ చరిత్రకారునికి వ్రాయడానికి సాధ్యమవుతుంది? తెల్లవారగానే పూజారి పూజ చేయడానికి దేవాలయంలోనికి వెళ్ళిచూస్తే ఒక యువకుడు ఒక మూలకి ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు కనిపించింది. మారుతి దగ్గరికి వెళ్లగానే మారుతి తలపై ఒక మూట ఉండడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. మూట విప్పిచూడగా అన్ని బట్టలు కనిపించాయి. ఈ బట్టలు ఎవరివి? దేవుడిపై తన బట్టలు పెట్టిన ఆ దుష్టుడు ఎవరని వెతికెను. ప్రభువు విశ్రాంతిగా పడుకొని ఉండెను. ప్రభువును లేపి పూజరి బట్టలు ఎవరివని అడగగానే ప్రభువు తనవేనని చెప్పారు. ఈ అడవిలో దొంగలు ఉంటారు, కావున నా బట్టలు ఎత్తుకుపోతారని రక్షణ చేయమని మారుతికి ఇచ్చాను అనగానే ఆ పూజారి కోపంతో ప్రభువును కొడుతుండగా మారుతి మెడలోని హారం ప్రభువు మెడలో కనిపించింది. ప్రభువు శరీరంపై కొట్టిన గుర్తులు మారుతి శరీరంపై కనిపించగానే అందరూ భయభ్రాంతులయ్యారు. ఇదేమి చమత్కారం? ప్రభు తనలో తాను నవ్వుతూ నిలబడ్డారు. ఈ గొడవ విని చాలామంది పోగయ్యారు.
వాళ్లలో ఒకరు పరీక్షించి చూడగానే తాము కొట్టిన ఆ మనిషి ఎవరో పిచ్చివాడో దుష్టుడో కాదని కళ్యాణికి చెందిన మాణిక్ ప్రభువని తెలుసుకున్నారు. కళ్యాణ్కి చెందిన మాణిక్ ప్రభు ఇది వినగానే అందరూ అతనివైపు చూశారు. నిజంగా మాణిక్ ప్రభువే. మనం అజ్ఞానంతో భయంకరమైన తప్పిదం చేశాం. ప్రభువు యొక్క సామర్థ్యం తెలుసుకొని దుఃఖంతో పశ్చాత్తాపం చెంది ప్రభువు ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రభువును క్షమించమని వేడుకున్నారు. ప్రభువు దరహాసంతో వాళ్లందరినీ లేపి స్వాంతనపరిచారు. ప్రభువు చాళకపురం మారుతి దేవాలయానికి వచ్చారనే వార్తవాయువేగంతో విస్తరించి జనం తండోపతండాలుగా రాసాగారు. ఖర్జూరపళ్ళు, పోకలు, కొబ్బరికాయలు, పూలు, మాలలు, బత్తాసులు, పేలాలు ఇలా అనేక పదార్థాలను వెంట తీసుకువచ్చేవారు. కొందరు పూజలు చేస్తూ ప్రసాదాలు పంచసాగారు. ఆ నిర్జన ప్రదేశం పెద్ద యాత్రాస్థలంగా రూపుదిద్దుకుంది. అక్కడ ఇతర దుకాణాలు వెలిశాయి. 4 దిక్కులా జనసమ్మర్దంతో నిండిపోయింది. అనేక రకాలైన మూగ, గ్రుడ్డి, చెవిటి యాచకులతో నిండిపోయింది. భోజన సమారంభం మొదలై అన్నపూర్ణాదేవి కృపతో అందరికి భోజనం తృప్తిగా లభించింది. జంగమ్మే మంగల్ మొదలవడానికి ఎక్కువసేపు కాలేదు. ప్రభు కనిపించిన విషయం బీదర్, హైదరాబాద్, కల్బుర్గా అనగా గుల్బర్గా, కళ్యాణ్ మొదలైన నగరాల్లో విస్తరించి 4 దిక్కుల నుండి భక్తులు పోగయ్యారు. కళ్యాణ్ ఉన్న మాతృశ్రీకి ఈ విషయం తెలియగానే ప్రభు వద్దకు రావాలనే ఆతృత పెరిగింది. మాతృశ్రీ బయమ్మ నృసింహ తాత్యాతో కలిసి బయలుదేరారు. బాపాచార్యులు, నారాయణ్ దీక్షిత్, చిమన్య బ్రహ్మచారి మొదలైన శిష్యులంతా ప్రభు వద్దకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. వీళ్లే కాకుండా వేలమంది ప్రభు దర్శనార్థం బయలుదేరారు. చాళకాపురంలో ప్రభు దర్శనం చేసుకుని ఆనందభరితులయ్యారు. అలా చాళకాపురంలో 4 నెలలు నివసించారు. ఆ సమయంలో నిర్జనారణ్యం సర్వసౌకర్యమైన ఆనందానికి నివాసస్థానం అయింది. ఆ సమయంలోనే హైదరాబాద్ నుండి రాజరాయరాయన్వారి బలగంతో ప్రభు దర్శనానికి వచ్చారు. చిందబర్రావ్ అనే తాలూకాదారు ప్రభువు అక్కడ ఉన్నన్ని రోజులు బందోబస్తు కల్పించి అందరికీ రక్షణ కల్పించారు. హైదరాబాద్ రాజేరాయరాయన్ అనే పేరుగల ప్రసిద్ధ దేశస్థ ఋగ్వేద బ్రాహ్మణ మంత్రికి నిజాముల వద్ద ఆయన పూర్వీకులు పనిచేయడం వల్ల నిజాముల నుండి 4-5 లక్షల విలువగల జాగీరు లభించింది. నిజాముల రాజ్యంలో వారు మంచి పదవిలో ఉండేవారు. వీళ్ల పూర్వీకులు కత్తి విద్యలో, రాజకీయంలో మంచి ప్రవేశం ఉండి నిజాములకు సేవ చేశారు. అందుకని ఆయనను రాజారాయ్ అని పిలిచేవారు. ఈయన ప్రభు యొక్క కీర్తి తెలిసి ప్రభువుపై ప్రేమతో ప్రభు చాళకాపురం వచ్చారని వినగానే దర్శనార్థమై వచ్చి దర్శనం చేసుకున్న తరువాత ప్రభు సన్నిధిలో కొంతకాలం నివసించి సేవ చేసుకుని సంతోషభరితులయ్యారు. రాజాసాహెబ్ యొక్క భక్తికి ప్రభువు వశమయ్యారు. రాజాసాహెబ్ వయస్సు దాటిపోయింది. కాని పుత్రప్రాప్తి కలుగలేదు. తనకు పుత్రప్రాప్తి అయి తన సంస్థానము అఖండంగా నడుస్తూ ఉండాలని ప్రభువు వద్ద ప్రార్థించారు. ప్రభువు అతని సేవతో సంతుష్టులై ప్రసన్న అంతఃకరణతో పువ్వులు, కజ్జరిపళ్ళు, విభూతి ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదం తీసుకుని హైదరాబాద్కు రాయి వెళ్ళిపోయారు. ప్రభు యొక్క ప్రసాదం అపూర్వంగా భావించి రోజూ ప్రసాదానికి పూజ చేసేవారు. కొంతకాలం తరువాత అతనికి పుత్రప్రాప్తి కలిగింది. ఆనందభరితులై ఈ విషయం ప్రభువుకి తెలిపి వారు చెప్పినట్లు పుత్రునికి శంకరరావు అని నామకరణం చేశారు. శంకరరావు ప్రభువుపై అత్యంత భక్తితో ఉండేవారు. ఆయనకు యుక్త వయస్సు రాగానే తండ్రి మరణించారు. కాని జాగీరు విషయంలో ఏదో నిజాములు అడ్డు చెప్పడం వల్ల కొన్ని రోజులు చింతించారు. తనకు వచ్చిన కష్టం దూరం కావాలని ప్రభువును ప్రార్థించగానే తిరిగి జాగీరు లభించి గాదిపై కూర్చున్నారు. ఆ సమయంలో ప్రభువుని విస్మరించలేదు. ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ప్రభువుకి పంపించేవారు. శంకరరావు రాజుగారికి ప్రభువు చేతివ్రాత యొక్క పత్రము లభించింది. ఈ ప్రేమ సంబంధము ఇప్పటి వరకు ఇలాగే నడుస్తూ వస్తుంది. ఈ రాజాసాహెబ్ హిందూ ధర్మం
తరపున బ్రాహ్మణులకు మూలస్తంభమై నిజాముల కాలంలో సర్వతోముఖాభివృద్ధి జరిగింది. ప్రభువు చాళకాపురంలో ఉన్నప్పుడు మారుతికి పూజ, అర్చన, పల్లకి సేవ నిర్విరామంగా జరిగేవి. ప్రభు మారుతిపై ఆరతి, కొన్ని భజనలు, అష్టకము రచించారు. ఈ ఆరతి, భజన ప్రభు సాంప్రదాయంలో భాగమై ప్రతి శనివారం ఇప్పటికీ భజన చేయబడుతుంది. ఈ విధంగా ప్రభువు చాళకాపురంలో 4 నెలలు ఆనందంగా నివసించిన తరువాత మార్గశిర మాసం దగ్గరకి వస్తుండగా ప్రభువు యొక్క స్వారీ మైలార్కి వెళ్లడానికి సిద్ధమైంది. ప్రభువు యొక్క వియోగం అవుతుందని తెలియగానే చాళకాపూర్ గ్రామం శోకతప్తమైంది. ప్రభువు నివసించిన 4 నెలలు ఆనందంగా రమణీయంగా గడవడం వల్ల కాలం ఎలా గడిచిందో ఎవరికీ తెలియలేదు. ప్రభువు యొక్క సహవాసం చిరకాలముండాలని అందరికీ ఆశ ఉండేది. ఇది సాధ్యం కాదని అందరికి ప్రసాదమిచ్చి స్వాంతనపరిచి సంతుష్టులను చేశారు. మాతృశ్రీ బయమ్మతో తాత్యారావుని తీసుకుని ప్రభు మైలార్కి బయలుదేరారు. Please like, share and subscribe, also comment.